చందమామ కథ కప్పల రాజు తెలివి. ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది. ఆ పెద్ద పులి ఒకరోజు తన గుహకి దగ్గరలోనే ఉండే ఏటి దగ్గరికి నీళ్లు తాగటానికి వెళ్ళింది. ఏట్లో తాగటానికి నీళ్లు ఉన్నాయి, సరే ఈరోజు తినటానికి ఏం దొరుకుతుందో అని ఆలోచిస్తూ ఏటి ఒడ్డున పరధ్యానంగా కూర్చుంది పులి. అయితే అలా చూసుకోకుండా కూర్చోవడంతో ఆ పులి ఒక కప్ప మీద కూర్చుంది. తనకు కింద ఏదో చల్లగా తగిలినట్టు అనిపించడంతో పులి అది ఏమై ఉంటుందా అని లేచి చూసింది. అక్కడ ఒక ముసలి కప్ప అణిగిపోయి కనిపించింది. ఆ ముసలి కప్ప ఒళ్ళు విదిల్చుకుని లేచింది, పక్కకి గెంతింది. పులి మీద తన కోపాన్ని ప్రదర్శించింది. ఏయ్ కుర్రోడా, నీకు సంస్కారం ఉందా లేదా? నువ్వు పులివే అయినప్పటికీ దున్నపోతులా ఉన్నావు. ఎక్కడైనా కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా? ఇంకొంచెం సేపు నువ్వు అలానే కూర్చుని ఉంటే నేను పచ్చడైపోయేవాణ్ణి అని అరిచింది. కప్ప అరుపు విని పులికి కోపం వచ్చింది. నేను అడవికి రాజుని, నాతో ఇలా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం? ఇంత సాహసం చేసిన నిన్ను బతకనివ్వను, నిన్ను తినేస్తా అని పులి గాండ్రించింది. అప్పుడు కప్ప గర్వంగా తలపైకెత్తి, నువ్వు నన్ను తినలేవు, ఎందుకంటే నేను కప్పల రాజుని, నీకంటే తెలివైన వాడిని అంటూ బెకబెకలాడింది. నిరూపించు చూద్దాం అంది పులి. అయితే దూకడంలో, తినడంలో, కుస్తీలో నేను నిన్ను సవాల్ చేస్తున్నా అన్నది కప్ప. సరేనంది పులి. ఇక దూకే పందెం మొదలైంది. పులి తన బలాన్నంతా ఉపయోగించి ఏటి అవతలకి దూకింది. పులి అవతలి గట్టును దాటి 3 మీటర్లు దూకింది. కానీ ఆశ్చర్యం, కప్ప పులి కంటే 1 మీటర్ ఎక్కువ దూరం దూకగలిగింది. అయితే అది పులి తోకను పట్టుకుని దూకిన విషయం మాత్రం పులికి తెలియనివ్వలేదు. ఇక కప్ప విజయ గర్వంతో, ఈరోజు ఉదయాన్నే 2 పెద్ద పులుల్ని తిన్నాను, మరి నువ్వేం తిన్నావు అని అడిగింది. ఆ మాటలు విన్న పులికి భయంతో నోటి మాట రాలేదు. పులి భయాన్ని గమనించిన కప్ప తనతో కుస్తీకి రమ్మని పులిని పిలిచింది. పులి కొంచెం సేపు ఆలోచించి ఇక అక్కడి నుండి పారిపోవడమే ఉత్తమమని నిర్ణయించుకుంది. వెంటనే ఏటి అవతలకు దూకి ఆగకుండా అడవిలోకి పరుగు తీసింది. చాలాసేపు పరిగెత్తాక దానికి ఒక ముసలి నక్క ఎదురైంది. రొప్పుతూ భయపడుతూ ఉన్న పులిని చూసి, నక్క సంగతేంటి పులిమామ అని అడిగింది. జరిగిందంతా నక్కకు వివరించింది పులి. ఒక పూటకి 2 పులుల్ని తినే కప్ప ఎక్కడా ఉండదని పులితో చెప్పడానికి ప్రయత్నించింది నక్క. కావాలంటే మనిద్దరం మరొకసారి ఆ కప్ప దగ్గరికి వెళదాం. ఆ కప్ప పులుల్ని తినలేదని, అది అబద్ధం చెప్పిందని నేను నిరూపిస్తాను అంది నక్క. దానికి పులి, అమ్మో, నాకు ఆ కప్ప దగ్గరికి రావాలంటే చచ్చెంత భయం. అయితే నాకు అండగా నువ్వు ఉంటానంటే మాత్రం వస్తా. నువ్వు నన్ను ఒక్కదాన్నే ఆ కప్ప దగ్గరికి వదిలిపెట్టి వెళ్లకుండా ఉండాలి. మరి దానికోసం మనం 2 తోకల్ని కలిపి కట్టేసుకుందాం. అప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేవు. ఈ షరతు మీద అయితే నేను మళ్ళీ కప్ప దగ్గరికి వస్తాను అని భయంగా అంది. నక్క సరేనని ఒప్పుకుంది. ఇక నక్క, పులి తమ తోకల్ని కలిపి కట్టేసుకుని ఏటి వైపుకి నడిచాయి. వాటి రాకను గమనించి కప్ప టీవీగా వాటికి ఎదురుగా నిలబడి, ఓ తెలివైన నక్క, నిజమైన స్నేహితుడు అంటే నువ్వేనాయ్. నేను ఆ పులిని తినేద్దామనుకున్నాను, కానీ ఇది పారిపోయింది. అయితే నా కోసం నువ్వు దీన్ని తిరిగి నా దగ్గరకు తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అన్నది గట్టిగా. ఆ మాటలు విన్న పులి వణికిపోయింది. నక్క తనను మోసం చేసిందని ఊహించేసుకుంది. తన తోకతో ముడేసుకున్న నక్కను ఈడ్చుకుంటూ అడవిలోకి పరిగెత్తడం మొదలెట్టింది. నక్క ఏదైనా చెప్పడానికి ప్రయత్నించిన కొద్దీ పులి తన వేగాన్ని పెంచింది. చాలా దూరం పరిగెత్తాక గాని అది ఆగలేదు. అప్పటికి నక్క ఒళ్ళంతా హూనమైపోయి శరీరమంతా రక్తమోడుతూ ఉంది. చాలా ఎముకలు విరిగిపోయాయి పాపం. అప్పుడు గాని తోకముడిని విప్పలేదు పులి. తోకలు విప్పిన తర్వాత పులి ఆయాసపడుతూ, ఇలాంటి తెలివితేటలు నా దగ్గర సాగవు అని నక్కతో అంది. అయినా నక్క మీద కోపం తగ్గక దాని చెంప చెళ్ళు అనిపించింది.